3, 2, 1, go. హాయ్ వ్యూయర్స్, నేను మీ రాజేష్ రెడ్డి. మీరు చూస్తున్నారు రాజేష్ ఇంటీరియర్ క్రియేటివ్స్. నెక్స్ట్ మరొక మంచి వీడియోస్ అయితే నేను మీ ముందుకైతే వచ్చేసాను. అంతకుముందు ఫ్యాన్ హుక్స్ గురించి అయితే వీడియో పెట్టాను కదా, అది కూడా రెస్పాన్స్ బాగానే ఉంది. నెక్స్ట్ సీలింగ్స్ గురించి కూడా వీడియో పెట్టాను, ఏ మెటీరియల్ యూజ్ చేయాలనేది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ముగ్గురు కస్టమర్స్ అనేది నన్ను అడిగారు అనమాట. ప్రైమర్ అప్లై చేసి పుట్టి పెట్టుకోవచ్చా, లేకపోతే డైరెక్ట్గా పుట్టి అప్లై చేసుకోవచ్చు అని అడిగారు. కానీ మీరు కొత్త ప్లాస్టింగ్ వాల్ మీద డైరెక్ట్గా పుట్టి అప్లై చేసేసుకోవచ్చు, ప్రైమర్ అవసరం లేదనమాట. ప్రైమర్ వేసేసి కూడా పుట్టి పెట్టచ్చు, బట్ అది అనవసరం అన్నమాట. ఎందుకంటే దానికి లేబర్ కాస్ట్ వేస్ట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పుట్టి కూడా మెటీరియల్ అనేది వేస్ట్ అనమాట. డైరెక్ట్గా ఇప్పుడు కొత్త ప్లాస్టిక్ మీద ఏంటంటే శాండ్ అనేది కొంచెం క్లీన్ చేసేసుకొని మీరు డైరెక్ట్గా పుట్టి అప్లై చేసుకోవచ్చు. అది కూడా మీరు పుట్టి అనేది ఏంటంటే మీరు కింద నుంచి పైకి అప్లై చేసుకోవాలన్నమాట. అది ఇంకోటి అంటే కింద నుంచి పైకి పెట్టాలి, పై నుంచి కిందకి పెట్టాలి. కానీ నెక్స్ట్ అంటే ఈ సైడ్ నుంచి ఆ సైడ్ కంటే లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి కాకుండా అప్ నుంచి డౌన్కి, డౌన్ నుంచి అప్కి అనేది ఏంటంటే పుట్టి అప్లై చేసుకోవడం మంచిది. అలా చేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. లైన్స్ అనేవి ఏంటంటే బాగా రావు, అప్ అండ్ డౌన్స్ కూడా నీట్గా కవర్ అవుతాయి అనమాట. ఇప్పుడు చేసే ప్లాస్టిక్స్లో ఎక్కువ అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి అనమాట, అవి కూడా నీట్గా కవర్ అయిపోతాయి అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పుట్టి అనేది ఫస్ట్ కోటింగ్ అయితే నేను చేసిన కన్స్ట్రక్షన్లో ఫస్ట్ కోటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది పూర్తిగా. ఒకసారి చూడండి, మొత్తం ఫస్ట్ కోట్ అయితే అప్లై చేసేసాము. అప్లై చేసిన తర్వాత చూడండి, సీలింగ్స్ తాలూకా హక్కు గురించి కూడా ఒక వీడియో పెట్టాను కదా, అది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఆల్రెడీ సీలింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయి, దానికి కూడా నెక్స్ట్ పుట్టి అప్లై చేయాలి. నెక్స్ట్ సీలింగ్ తాలూకా హుక్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయింది, కరెక్ట్గా మోడల్ సెంటర్ చేసి పర్ఫెక్ట్గా వచ్చింది. దానివల్ల అంటే ఫ్యాన్స్ అనేవి ఏంటంటే ఊగవు, జంకవు. నెక్స్ట్ సీలింగ్ కూడా డ్యామేజ్ అవ్వదు. యూ షేప్ హుక్స్ అనమాట అవి. నెక్స్ట్ ఫస్ట్ కోటింగ్ అయితే అప్లై అయిపోయిందని చెప్పాను కదా. నెక్స్ట్ టోటల్ ఆ బిల్డింగ్ ఇంటీరియర్ అంతా ఫస్ట్ కోటింగ్ అయితే అప్లై అయిపోయిందనమాట. నెక్స్ట్ సెకండ్ కోట్ కూడా స్టార్ట్ చేస్తారు ఒక 24 అవర్స్ తర్వాత. కానీ ఫస్ట్ కోటింగ్ చూడండి ఎంత గ్లేజింగ్ వస్తుందో. ఆ పుట్టి కూడా బిర్లా వాల్కేర్ యూజ్ చేస్తాం మేము. ఫస్ట్ కోటింగ్కే చాలా గ్లేజింగ్ బాగుంటుందన్నమాట. నెక్స్ట్ అదేంటంటే కిచెన్లో కూడా ముందు టైల్స్ వేయకముందు మీరు ఒక కోటింగ్ అయితే అప్లై చేసేసుకోవాలి. తర్వాత టైల్స్ వేసిన తర్వాత రెండో కోటింగ్ అప్లై చేసుకోవాలి. అది నేను నెక్స్ట్ వీడియోలో అనేది మీకు పెడతాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ కోటింగ్ అప్లై చేసిన తర్వాత ఒక 24 అవర్స్, అంటే యాక్చువల్లీ 6 to 16 అవర్స్ గ్యాప్ ఇవ్వాలి. బట్ 24 అవర్స్ గ్యాప్ ఇస్తే మరీ మంచిది. ఇంకా ఫస్ట్ కోటింగ్ అనేది బాగా డ్రై అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ సెకండ్ కోటింగ్ అప్లై చేసాం, అది నెక్స్ట్ డే, అంటే 24 అవర్స్ గ్యాప్ ఇచ్చిన సెకండ్ కోటింగ్ అయితే మేము అప్లై చేయడం జరిగిందనమాట. సెకండ్ కోటింగ్ అప్లై చేసినప్పుడు ఫస్ట్ కోటింగ్ అంటే సెకండ్ కోటింగ్ గ్లేజింగ్ ఇంకా బాగుంటుంది. అంటే వాల్ తలకు అప్ అండ్ డౌన్స్ ఇంకా క్లియర్గా కవర్ అయిపోతాయి. నెక్స్ట్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. చూడండి, ఫస్ట్ కోటింగ్కి సెకండ్ కోటింగ్కి తేడా మీకు చూడండి అక్కడ కనిపిస్తుంది. అది కొంచెం డ్రైగా ఉన్న ఏరియా అంతా సెకండ్ కోట్ అనమాట, కింద ఉన్నది ఫస్ట్ కోట్ అనమాట. చూడండి, కొంచెం మార్క్ చేసి పెడుతున్నాను నేను, తేడా కనిపిస్తుంది కదా. అది ఫస్ట్ కోటు, అది సెకండ్ కోటు, కిందది వచ్చి ఫస్ట్ కోట్ అనమాట. నెక్స్ట్ పుట్టి అనేది ఎంత థిక్నెస్ పెట్టాలి అది చూడండి, క్లారిటీగా మీకు మెన్షన్ చేశాను. అప్లికేషన్ ఫర్ వాల్ పుట్టి టు అబ్టైన్ ది బెస్ట్ రిజల్ట్ ఆఫ్ ది అడ్వైజర్ టు హ్యావ్ ఇన్ లేటెస్ట్ 2 coats ఆఫ్ పుట్టి ఆన్ యువర్ వాల్ విత్ మినిమమ్ 1.5 mm థిక్నెస్ మాత్రమే పెట్టాలన్నమాట. దేర్ హ్యాస్ టు బి మినిమమ్ 6 hours ఇంటర్ బిట్వీన్ బోత్ 2 coats, అంటే 2 కోటింగ్లు కలిపి. దెన్ యూ లీవ్ ది సర్ఫేస్ టు డ్రై ఆఫ్ 12 hours ఆర్ 24 hours యుంటల్ యూ ది సర్ఫేస్ కంప్లీట్లీ డ్రై. అంటే పూర్తిగా డ్రై అయిన తర్వాత మీరు అనేది ఏంటంటే ఆ పుట్టి అప్లై చేసుకోవాలన్నమాట. ఈ వీడియో మీకు ఎంతగానో యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. మీరు చూస్తున్నారు రాజేష్ ఇంటీరియర్ క్రియేటివ్స్. నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మాత్రం నేను మీ గురించి అయితే అప్లోడ్ చేస్తాను. నాకు ఎంత ఇబ్బంది ఉన్నా, బిజీగా ఉన్నా సరే మీ గురించి అయితే మాత్రం నేను టైం కేటాయించుకొని నేనైతే ఇంకా మంచి వీడియోస్ అయితే మీకు అప్లోడ్ చేస్తాను. కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి సంబంధించిన ప్రతి వీడియోస్ నేనైతే మీకు అప్లోడ్ చేస్తాను. మర్చిపోవద్దు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజేష్ ఇంటీరియర్ క్రియేటివ్స్.